అయిపోయింది. ఇదే నాకు మండుద్ది. ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ ఇట్టా నడి రోడ్లో కూర్చొని తాగడానికి కాదు. నడు పోలీస్ స్టేషన్ కి. బాబాయ్ సారా కాదండి బాబు, ఇదే కొబ్బరి నీళ్ళండి. అదే నాకు మండుద్ది. కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా? అయ్యి బాబు ఇందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు, మీ మీద కొట్టండి. ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే విటమిన్ డి వస్తుందని చెప్పారండి. విటమిన్ డియా? విటమిన్ ఎమ్మ? సారా కంప కొడుతుంటాయి. అబ్బే సారా కాదండి, కొబ్బరి నీళ్ళు కావాలంటే తాగండి. ఇదే నాకు మండుద్ది. ఇది సారానే కాదండి బాబు, కొబ్బరి నీళ్ళలో కొంచెం మెంతులు పొడి కలిపారు, అందుకే అలాగుంది. ఏంటి మెంతులు పడా? అలా చెప్పు. గొంతులోంచి గుండెల్లోకి కడ్డలు దిగిపోతున్నట్టుగా ఉంది. ఖచ్చితంగా ఇది సారానే. కాదండి బాబు, మెంతుల పొడితో పాటు కొంచెం మిరియాల పొడి కలిపాను. అదే నాకు మండుద్ది. ఇద్దరు పెళ్లాలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు. ఈసారి తాగుతాను. ఇది గాని సారాయి అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఎరగ తీసేస్తాను. వెయిట్. అది సారాయో కొబ్బరి నీళ్ళు టెస్ట్ చేద్దామని తాగావా? ఎవరికి చెప్తారా ఈ కబుర్లు? లోకల్లో నువ్వు ఒక్కడే సిన్సియర్ అయినట్టు పోదొకటి. అదే నాకు మండుద్ది. నేను నిజం చెప్పిన నమ్మరేంటి సార్? ఏమిట్రా అయ్యగారితో పొగరమూతుగా మాట్లాడుతున్నావు? నీలాంటి పొగరమూతు తాగబోతూ మా స్టేషన్ అవసరం లేదు. ఏం సార్? ఎస్, యు ఆర్ ట్రాన్స్ఫర్డ్. అదే నాకు మండుద్ది. నన్ను తన్నొద్దన్నాను గాని మిమ్మల్ని పడమన్నానా? లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేస్తారా? నన్ను బంతి అనుకున్నారా, లేకపోతే బాధ్యత గల ఉద్యోగం అనుకున్నారా? మీకు ట్రాన్స్ఫర్ చేయించడం తెలిస్తే దాన్ని ఎలా ఆపుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమిటి మీకు తెలిసింది? పై ఆఫీసర్తో గొడవలు పడ్డం, ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్ అవడం. నలుగురు నడిచే దారిలో నడవకుండా మీకు మాత్రం నీతి నిజాయితీలు ఎందుకు చెప్పండి? అదే నాకు మండుద్ది. ఏంటి నలుగురు నడిచే దారి? డ్యూటీని దైవంగా భావించే వాళ్ళు మా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్ఫర్ కోసం ఎస్పీ దాకా ఎందుకు లేని ఇంతకాలం ఊరుకున్నాను. ఇక మీద ఊరుకోవడం లేదు. తాడో పేడ తేల్చేస్తాను. ఎస్పీ గారు క్యాంప్కి వెళ్లారన్నావు కదా? అవును, హోమ్ మినిస్టర్ గారు చిత్తూరు గెస్ట్ హౌస్ లో ఉన్నారట. నేను వెళ్లి కలిసి వస్తాను. వస్తా. అబ్బో ఆనంద్ బాబు, నీ చేతిలో ధనరేఖ కొండటిలా ఉంది. ఆయుష్ రేఖ త్రాచుపాములా ఉంది. కీర్తి రేఖ కట్లపాములా ఉంది. ఇహ వివాహ రేఖ నాగుపాములా ఉందయ్యా. ఇహ సంతాన రేఖలు వానపాములా ఉన్నాయి. ఇంతకీ నువ్వు పాములు పట్టేవాడివా, జ్యోతిష్కం చెప్పేవాడివా? రెండూ చేస్తుంటారండి. నా భవిష్యత్ చెప్పవయ్యా బాబు. భవిష్యత్తుకే బ్రహ్మాండంగా ఉందండి. మీకు బావిలో భవిష్యత్తు ఉందండి. భావిలో భవిష్యత్ సరేనయ్యా. నాకు ఉద్యోగం దొరుకుతుందా? నేను కోరుకున్న పిల్లతో పెళ్ళవుతుందా? ఆ విషయం చెప్పు. అవుతుంది. అయితే కొంచెం అడ్డదారిలో వెళ్ళాలి. అడ్డదారిలో వెళ్ళావంటే నీకు బావిలో భవిష్యత్తు ఖాయం. హలో, మినిస్టర్ గారి పిఏ ఎవరండి? రామారావు గారు. అరుగు ఆయనేనండి. థ్యాంక్ యూ. సార్ రామారావు గారు. నేనే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి. నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. పని ఏమిటో చెప్పు. సార్ నేనే తప్పు చేయకపోయినా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు చంద్రగిరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి, అంతే కదా? అవును సార్. అయితేరా ఏమిటి, నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి? అవును సార్. 25 అవుతుంది సార్. అంతేనయ్యా. 25,000 ఇస్తే నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయిస్తా. నీకు ప్రమోషన్ కావాలని ఇప్పిస్తాను. లంచం? మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుందనుకుంటే మీరే లంచం అడుగుతారా? ఎందుకంత ఆశ్చర్యపోతావు? ఇది మామూలే. మీరు తింటలేదు, మాకు ఇవ్వాల్సి వచ్చేసరికి ఏడుస్తారు. నేను చాలా సిన్సియర్ సార్. ఎవరికి కావాలి అది సిన్సియారిటీ? వెళ్ళు. సార్ ఒక్కసారి ఆలోచించండి. ఐ సే గెట్ అవుట్.
ఏం గురు, ఏ కారు ఎత్తుకెళ్దాం? ఇక్కడ కారు దొంగలించడం కష్టం గురు. ఏం కాదు, ఇక్కడైతేనే మనల్ని ఎవరూ అనుమానించరు. మినిస్టర్ గారి కోసం వచ్చి వెళ్తున్న పెద్ద మనుషులు అనుకుంటారు. పెద్ద మనుషుల్లా ముసివేసుకుని సొసైటీని దోచుకునే దొంగల కన్నా మనమే పెద్ద మనుషులు గురు. ఆ గొడవంతో మనకెందుకు, ఏ కారు తీసుకెళ్దాం? ఆ బ్లూ అంబాసిడర్ కారు బాగుంది కదా. అడ్డదారిలో వెళితే బావిలో భవిష్యత్తు ఉంటుందన్నారు కదా, అడ్డదారిలో వెళ్ళడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేద్దాం. జ్యోతిష్కుడు బావిలో భవిష్యత్ అన్నాడు. బావిలో భవిష్యత్ అంటే ఇదేనా? చూద్దాం. మనం కారు దొంగలించాను వాళ్ళు తెలుసుకునే లోపు 60 మైళ్ళు దాటిపోవాలి. స్పీడ్గా తోలు. అలాగే. అదే నాకు మండుద్ది. కంగారు పడకండి, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయను. లోకంలో ఎక్కడా నీతి నిజాయితీ లేనప్పుడు నేను మాత్రం నిజాయితీగా ఉండడంలో అర్థం లేదనిపించింది. ఇవాళ నుంచి నేను ఈ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేస్తాను. నేను కూడా దొంగగా మారిపోతాను. నిజంగానా? అదే నాకు మండుద్ది. నిజమే. ఇంతకాలం నేను నమ్మిన నీతి, న్యాయం, ధర్మం ఇందులో పెట్టేశాను. గుడ్ బై. ఈ మధ్య సూట్ కేసులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాయా? నా ఫోటో ఇందులో ఉంది ఏమిటి? కిష్టయ్య, కానిస్టేబుల్ 211. వీడు అచ్చం నాలాగే ఉన్నాడే. చంద్రగిరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్. ట్రాన్స్ఫర్ ఆర్డర్తో సహా పెట్టి పడేశాడంటే వీడు ఖచ్చితంగా ఈ పాటికి ఆత్మహత్య చేసుకుంటాడు. జ్యోతిష్కుడు చెప్పింది కరెక్ట్. మనకు బావిలో భవిష్యత్తు ఉందన్నాడు. ఇంకా నేను నిరుద్యోగిని కాను. కానిస్టేబుల్ కిష్టయ్య 211. నమస్తే. నమస్తే. చంద్రగిరికి బస్సు ఎన్నింటికి ఉందండి? అది 20. థ్యాంక్ యూ. పిచ్చివాళ్ళు, నేనే కానిస్టేబుల్ అనుకుంటున్నాను. చంద్రగిరి, చంద్రగిరి దిగండి. అమ్మో, నా పర్సు, నా పర్సు, నా పర్సు! పోలీస్, పోలీస్, పోలీస్! ఏంటంటే చూస్తారు? వెళ్ళి పోలీసుని పిలవక. మీరే కదండి పోలీసు. ఓహోహోహో, నేను పోలీసునే కదా. అన్నట్టు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? తిన్నగా వెళ్తే సారా కొట్టు కనపడుతుంది. దాని పక్కనే ప్యాకార్ క్లబ్ ఉంది. ఆ రెంటికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. అయ్యో బాబు, దేనికండి? నాకు మీరు భయపడతారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. వస్తాను. ఏంటో చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి. పోలీసా మజాక? చెక్క మనిషిలో ఉన్నాడు. కొంత కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.